ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై మాసం చివరి వారంలో వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఎవరు అవునన్నా కాదన్నా వీరి యొక్క లైఫ్లో జూలై చివరి వారంలో ఇదే జరగబోతుంది. అయితే జూలై చివరి వారంలో వీరికి ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని సందర్భాల్లో ఎటువంటి అవరోధాలు కలిగినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమాటిక్ గా కూడా ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో కన్యా రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై నెల చివరి వారంలో వీరి యొక్క జీవితంలో ఊహించని ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి అన్వేషిస్తున్నటువంటి అన్వేషణకు తెర దించబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే ఏ అంశంలో వీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నారో దానికి తెర పడబోతుంది. ఆ అవకాశం వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు, లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అద్భుతమైన అవకాశాన్నైతే వీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి. కొన్నేళ్ల కల నెరవేరే అవకాశాలు ఈ జూలై నెల చివరి వారంలో వీరికి కనిపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మీ ముందుకు చాలా రకాల సంబంధాలు వచ్చాయి, కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం రాక మీరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలైతే ఈ యొక్క జూలై నెల చివరి వారంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క చివరి వారంలో చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో కూడా మీరు మెరుగైన ఫలితాలనే చూడబోతున్నారని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి వసూలు కాని డబ్బులను మీరు వసూలు చేయగలుగుతారు. అంటే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారు, లేదా ఇతరత్ర కారణాల కారణంగా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది, లేదా ఏదైనా పని చేశారు, పని చేయించుకున్న వ్యక్తులు మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు. ఈ విధంగా డబ్బు ఎక్కడి నుండైనా పొందుకోవలసి ఉంటే కనుక ఈ యొక్క జూలై నెల చివరి వారంలో ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కానీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి పురుషులు పరాయి స్త్రీలకి సంబంధించిన అంశాల పట్ల తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఒక ఆరోపణను, ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీల పట్ల కానీ అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు. మీరు మీ యొక్క లిమిట్స్ ని క్రాస్ చేయకుండా ఉంటేనే అది మీకు చాలా మేలు చేస్తుంది. లేకపోతే లేనిపోని ఆరోపణలు మీకు మీరుగా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి కన్యా రాశికి చెందినటువంటి పురుషులు ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశికి చెందినటువంటి గృహిణులకి ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక గృహిణితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మరి మీ మధ్య గొడవకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఒకరి విషయాలు మరొకరితో చర్చించకండి. ఇది మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా తెలియబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కాస్త ఉపశమనం అయితే దొరకబోతుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అలాగే మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, సన్నిహితుల నుండి కావచ్చు,
మీరు ఆరోగ్యపరమైనటువంటి అంశాలకి సంబంధించి చక్కటి గైడెన్స్ అయితే పొందుకోబోతున్నారు. అలాగే విద్యార్థులు ఎవరైతే కన్యా రాశి వ్యక్తులు ఉన్నారో వారికి ఏకాగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువుపై ఆసక్తి చూపని విద్యార్థులు కూడా ఈ సమయంలో చదువు విషయంలో చాలా ఏకాగ్రతను కనపరుస్తారు. ఇది తల్లిదండ్రులకి చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. మీ యొక్క సంతానం నుండి మీరు ప్రోత్సాహకరమైనటువంటి వార్తను కూడా వినబోతున్నారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వ్యాపారాన్ని మొదలు పెట్టలేకపోతున్నారు, అటువంటి వ్యక్తులకి కూడా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అనువైన పరిస్థితులు మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ జూలై నెల చివరి వారంలో వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే చక్కటి రిజల్ట్ ని ఈ వారంలో మీరు పొందుకోబోతున్నారు. ఇదివరకు మీకు సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు క్లియర్ కాబోతున్నాయి. మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి అతి త్వరలో పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల అవాంతరాలు మీకు ఎదురవుతున్నాయి. అటువంటి పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, అప్పుల ఊబిలో చిక్కుకుని దాని నుండి బయటపడే మార్గం తెలియక సతమతమవుతున్నారో ఖచ్చితంగా వారికి భగవంతుడే పరిష్కారాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క సంతానం నుండి ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తను వింటారు. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి కన్యా రాశి వారు ఉన్నారో, కొన్ని అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కాస్త ఉపశమనం ఈ రోజు మీకు లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఉపశమనం లభించే అవకాశాలు మీకు జూలై చివరి వారంలో కనిపిస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తి నుండి మీ యొక్క ఆరోగ్య సమస్యలకి సంబంధించి, చికిత్సకు సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు కార్యాలయంలో చక్కటి గుర్తింపును పొందుకుంటారు. రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. రాజకీయ అధికారానికి సంబంధించి ఒక సత్వర నిర్ణయం వారు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ మట్టుకు కన్యా రాశి వారికి జూలై నెల చివరి వారంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.